హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. చాలామంది మా దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు ఆడవాళ్ళకి మేము ఎగ్స్ పెరగడానికి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము. సో ఐయుఐ అనే ప్రాసెస్లో కానీ లేకపోతే వాళ్ళు న్యాచురల్గా ట్రై చేయాలన్నా కూడా ఎగ్స్ పెరగడానికి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వాడి భార్యాభర్తలు ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కలవమని చెప్తూ ఉంటాం, లేదా ఐయుఐ అనేది చేస్తూ ఉంటాం. ఐవీఎఫ్ అనే పద్ధతిలో కూడా ఎగ్స్ అన్నీ పెరగడానికి ఇంజెక్షన్స్ అనేవి కొంచెం ఎక్కువ డోస్లో ఇచ్చి ఎగ్స్ అనేవి శరీరం నుంచి బయటికి తీస్తాం. సో ఇలాంటి ట్రీట్మెంట్స్లో ఉన్నప్పుడు కామన్గా మమ్మల్ని అడిగే డౌట్ ఏంటంటే, మేడం మీరు మెడిసిన్స్ ఇస్తున్నారు, ఎగ్స్ తీస్తున్నారు, సక్సెస్ రేట్ కూడా 100% కాదంటున్నారు. ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి మా ఎగ్స్ తగ్గిపోవా? మీరు మా బాడీలో నుంచి ఎగ్స్ తీసేస్తున్నారు కాబట్టి ఎగ్ నెంబర్ తగ్గిపోయి మాకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయా అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. సో మనం చేసే ట్రీట్మెంట్స్ వల్ల ఎగ్ నంబర్ తగ్గడానికి ఎంతవరకు అవకాశం ఉంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఆడవాళ్ళకి పుట్టుకతో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఉంటాయి, ఇది అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఏజ్ అయ్యే కొద్దీ ఎగ్ నెంబర్ అనేది ఇంకా తగ్గుతూనే వస్తుంది. సో ప్రతి నెల కూడా కొన్ని ఎగ్స్ అనేవి మనము నెలసరి వచ్చిన 2వ రోజు స్కాన్ చేసి చూస్తే కొన్ని ఎగ్స్ అనేవి మనకి కనిపిస్తాయి. నార్మల్గా ఒక్కొక్క అండాశయంలో 5 నుంచి 20 ఫాలికల్స్ కనిపిస్తే అది నార్మల్ రిజర్వ్ అంటాము. 5 కంటే తక్కువ ఉంటే ఎగ్ నెంబర్ తక్కువ ఉందని అంటాము. 20 కంటే ఎక్కువ ఉంటే యూజువలీ పీసీఓడి అని అంటాం. సో ఈ 5 నుంచి 20 ఫాలికల్స్లో ప్రతి నెల నార్మల్గా ఒకటే పెరుగుతుంది. ఆ ఒకటి మనకి పెరిగినప్పుడు విడుదలయ్యే టైంకి మనకు ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ టైంలో భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇది నార్మల్గా న్యాచురల్గా జరగాల్సిన ప్రాసెస్ అనమాట. సో ఎవ్రీ మంత్ ఒక 5 నుంచి 20 ఫాలికల్స్ అనేవి మనకి బయటికి కనిపిస్తూ ఉంటాయి. వాటిట్లో ఒకటి పెరుగుతుంది, మిగతావన్నీ ఎలాగో డీజనరేట్ అవుతూ ఉంటాయి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, ఇప్పుడు నేను ఈ మంత్లో ఇచ్చిన మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మంత్లో మనకి బయటికి బాడీలో నుంచి అంటే అండాశయంలో కనిపించే ఫాలికల్స్లో నుంచి ఒకటి పెరుగుతుందే తప్ప అలా అని తనకున్న ఎగ్ నంబర్లో నేను ఇచ్చే మెడికేషన్స్ వల్ల ఎగ్ నంబర్ తగ్గిపోవడం అనేది జరగదు. సో ఐయుఐ చేసేటప్పుడు కానీ వాళ్ళు న్యాచురల్గా ట్రై చేయాలి అని అనుకున్నప్పుడు కానీ ఈ ఉన్న ఫాలికల్స్లో ఒక ఎగ్ మ్యాక్సిమం 2 ఫాలికల్స్ పెరిగేలాగా మనం మెడిసిన్స్ అనేవి ఇస్తాం. అదే ఐవీఎఫ్ చేసినప్పుడు ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయో మొత్తం అన్నీ పెరిగేలాగా మెడికేషన్స్ ఇస్తాం. ఆ సైకిల్లో ఆ ఎగ్స్ని మనము యూటిలైజ్ చేసుకుంటాము. అంటే ఐవీఎఫ్లో ఎగ్స్ బయటికి తీసి యూటిలైజ్ చేస్తాము, లేదా ఐయుఐలో లేదా న్యాచురల్గా ట్రై చేయాలన్నప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వడానికి మెడికేషన్స్ ఇచ్చి మనం ప్రాసెస్ అనేది చేస్తాం. బట్ నెక్స్ట్ మంత్ సెకండ్ డేకి మళ్ళీ ఇంకో 5 to 20 ఫాలికల్స్ అనేవి మళ్ళీ కనిపిస్తూనే ఉంటాయి. సో మనం చేసే ట్రీట్మెంట్ వల్ల, మనం ఇచ్చే మెడికేషన్స్ వల్ల ఎగ్ నంబర్ తగ్గిపోవడం అనేది మాత్రం ఉండదు. ఎందుకంటే ఆ మంత్లో మనకు అవైలబుల్ ఫాలికల్స్లో నుంచి మాత్రమే మనం ఇచ్చిన మెడిసిన్స్ అనేవి పనిచేస్తాయి. రెగ్యులర్గా మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చే ఫాలికల్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. సో మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి కానీ లేకపోతే మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకోవడానికి కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓన్లీ థింగ్ ఇస్, ఇలా అనుకొని మనము ఎంతకాలమైనా వెయిట్ చేయొచ్చు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే న్యాచురల్ ప్రాసెస్, న్యాచురల్ ఫినామినా వల్ల కూడా ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఎగ్ నెంబర్ తగ్గిపోతుంది. సో మీకు అరౌండ్ 20 years ఉన్నప్పుడు ఒక్కొక్క అండాశయంలో ఒక 20 ఫాలికల్స్ కనిపించవచ్చు. అదే మీకు 30 years వచ్చేసరికి 10 ఫాలికల్సే ఉంటాయి. అదే మీకు 40 years వచ్చేసరికి లెస్ దెన్ 5 ఫాలికల్స్ ఉంటాయి. ఇది నార్మల్ ఫినామినా. సో ఏజ్ అయ్యే కొద్దీ ఫాలికల్ నెంబర్ తగ్గుతుందే తప్ప మనం ఇచ్చే మెడికేషన్స్ వల్ల ఎటువంటి మార్పు అనేది రాదు. ఏ నెలకు ఆ నెల ఫాలికల్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో నుంచి మనం పెరగడానికి మాత్రమే మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.